ఎందుకు ఫైనాన్స్ ప్రాబ్లమా? అప్పుడు మీ భార్య చెయ్యమ్మా ఏడుస్తున్నావు, బాగా ఏడుస్తున్నావు. మీ ఆయన నువ్వు ఏడుస్తున్నావా? ఆయన ఏడుస్తున్నాడు కదా. వీళ్ళిద్దరు దుఃఖంలో ఉన్నారు కదా. దిస్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి ఏం చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు. ఇప్పుడు దేవుడు విడుదలిస్తున్నాడు. దీనులను లేవనెత్తుతాడు దేవుడు, బీద వాళ్ళని కనికరిస్తాడు దేవుడు. వీళ్ళిద్దరు కలిసి ఏడుస్తున్నారు. అండ్ సీయింగ్ ఇన్ ద స్ట్రెంత్ తలుపులు వేసుకుని మరి తండ్రి దీని మీద కనికరం చూపించాడు, ఇది కటాక్షించాలి. మీద వారు ఎవ్వరు కూడా అప్పులతో బాధతో కన్నీటితో ఉండడానికి వీలేదయ్యా. అయ్యా నీ బిడ్డలు దాసులుగా ఉండడానికి వీలేదు, యజమానులుగా ఉండాలి. మోకరించండి, దేవుని సన్నిధానంలో మోకరించండి. అటువైపు చూడండి, దేవుడు ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఈ స్థలం అంతా దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. ఐ బ్రేక్ ఎవ్రీ ఫైనాన్సెస్